హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటటువంటి పాస్తాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. 5 నిమిషాలలో అయిపోతుందండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత మన పాస్తాని అందులో వేసుకొని ఉడికించుకోవాలి. పాస్తా మెత్తగా ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత, అంటే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర మరియు ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక టమాటో, తర్వాత 2 పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా వేసి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత తొందరగా ఉడికిపోవడం కోసమని కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసి కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని తీసిన తర్వాత కొద్దిగా పసుపు మరియు కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత కలపండి. ఒక 5 నిమిషాల తర్వాత కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మన మ్యాగీ ఈపీలో ఉంటుంది కదండి, ఆ మసాలా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ మసాలాని వేసి మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 ఎల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. చివరిగా మనము పాస్తాని వేసుకోవాలి. పాస్తాని వేసుకొని కలిపేసుకోవాలి. సో ఈ విధంగా అన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసి మీరైతే పాస్తాని ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? సో చూడండి ఏ విధంగా ఉందో. చివరగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే, సర్వ్ చేసుకోవడం ప్లేట్లకి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. బాయ్ బాయ్.